ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈరోజు మనం చదివినటువంటి మాటలన్నింటినీ దయచేసి మీ మనసులో ఉంచుకొని, ప్రభు వాటి ద్వారా ఒకవేళ మీతో మాట్లాడుతూ ఉంటే, ఈ మ్యాటర్ అంతా కూడా ఒకటే మ్యాటర్, కానీ ఈరోజు మనం అన్ని గురించి చెప్పుకోలేము కాబట్టి ఒక విషయాన్ని గురించి మన వాక్యాన్ని మనం విందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆసక్తి అనేది ప్రతి క్రైస్తవునికి ఉండవలసింది. మొదట రోమా పత్రికల గురించి 2 మాటలు చెప్పాలి. రక్షించబడి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా నీ రక్షణ యొక్క విలువ నీకు తెలియాలంటే, ప్రభువు మనల్ని ఎలా రక్షించాడో క్లియర్గా మనకు అర్థం కావాలంటే, మన రక్షణ మత సంబంధమైంది కాదని, లేకపోతే అజ్ఞాన సంబంధమైనటువంటి ఒక ఇగ్నోరెంట్ బిలీఫ్ కాదని, మన యొక్క నమ్మకం ఒక అర్థయుక్తమైంది అని నీకు అర్థం అవటం కోసం రోమా పత్రికని ఖచ్చితంగా చదవాలి. రోమా పత్రికను ఎవరు క్లియర్గా అర్థం చేసుకుంటారో, రోమా పత్రికను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో వాళ్ళు స్థిరంగా, బలంగా, ఖచ్చితంగా నిలబడతారు. ఓకే, ఇప్పటి వరకు ఎవరైనా రోమా పత్రికను ఒకవేళ చదవకపోతే, రోమా పత్రికను స్లోగా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రోమా పత్రికను మీరు చదవాలని మీకు మనవి చేస్తున్నాను. రైట్, మనం కువైట్ వెళ్ళినప్పుడు మేము ఆ ఆయిల్ ఫీల్డ్స్ చూడడానికి వెళ్ళాం. అసలు బయట తిరగడానికి టైం లేదు. ఒక 2 గంటలు ఆయిల్ ఫీల్డ్స్ చూద్దామని మన పెట్రోల్ ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సర్వ ప్రపంచానికి పెట్రోల్ని ఆ గల్ఫ్ దేశాల నుంచి సరఫరా చేస్తున్నారు. నాకు ఆ జియోగ్రాఫికల్ ఇవంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి అసలు ఆయిల్ ఎలా తీస్తున్నారు, ఎంత లోతు డ్రిల్ వేస్తున్నారు, ఎంత పంపు దానికి బిగిస్తారు, ఎంత మోటార్ వాడతారు, ఏ సైజ్ పైప్ వాడతారు, లేకపోతే ఆయిల్ కలర్ ఎలా ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ఎలా ఉంటుంది అనేది నేను చూద్దామని అక్కడికి వెళ్ళాను. అక్కడికి చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా, అక్కడికి ఎవరిని తీసుకుని వెళ్ళాను. సో మనకి ఇంజనీర్ ఒక అతను దేవుని బిడ్డ ఉండటం వల్ల అక్కడికి వెళ్ళాను. అక్కడ దాన్ని డ్రిల్ వేస్తున్నాను. అక్కడ ఒక అమెరికన్ ఉన్నాడు. అతను వెళ్ళినప్పుడు అడిగాడు, మీరు ఎవరు అని అడిగాడు. మేము సో అండ్ సో అని పరిచయం చేస్తున్నాం. అతను నేను అడిగాను, ఎంత డెప్త్ వెళ్తారు లోనికి అని అన్నాడు. 6500 లో ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు దీని డెప్త్ అన్నాడు. ఎంత? 6500 అడుగుల లోతులో. నేను ఒక మాట అన్నాను, మాటలో ఊరికి ఆల్మోస్ట్ యువర్ టచింగ్ హెలన్ టచ్ చేస్తున్నారు మీరు అన్న. వానికి కోపం వచ్చినట్టు వచ్చింది. Who told you there is a hell? These Christian people, deviating people, these people are telling there is a hell. యేసుక్రీస్తు నమ్మితే పరలోకం, నమ్మకపోతే అందరూ నరకానికి వెళ్ళిపోతారా? ఒక అమెరికన్ ఆ విధంగా మాట్లాడడం ఆశ్చర్యం అనిపించింది నాకు. నేను అడిగాను, ఆర్ యూ క్రిస్టియన్ అని అడిగాను. నో, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రిస్టియన్ అన్నా. ఓకే, వాట్ ఆర్ యువర్ పేరెంట్స్ అన్నా. మా అమ్మ మెథడిస్టు క్రిస్టియన్, మా డాడీ కూడా మెథడిస్ట్ క్రిస్టియన్. వాట్ హ్యాపెన్ టు యూ? నీకేమైంది మరి? నీకేం రోగం వచ్చిందంటే, దీనికి ఒక రోగం వచ్చిందండి. ఏమిటా రోగం అంటే, యేసుక్రీస్తు ఒక మనిషి మాత్రమే, మంచి మనిషి, ఆయన దేవుడు కాదు. దాదాపు నేను వెళ్ళింది ఆయిల్ ఫీల్డ్ చూడటానికి ఇంతో 45 నిమిషాలు మాట్లాడమే సరిపోయింది. ఇక చూసింది లేదు, చేసింది లేదు. దాన్ని 45 minutes అతనితో మాట్లాడటంతో చెప్పాను, if you want to know the reality of the salvation, you must read book of Romans.
రోమిలకు రాసిన పత్రిక నీకు చదివితే స్పష్టంగా రక్షణ ఎలా యేసుక్రీస్తు ఇచ్చాడు అనేది నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చదవకపోతే నీకు అర్థం కాదని చెప్పి అతనితో చాలాసేపు మాట్లాడిన తర్వాత అతనితో అన్నాను, నీ నమ్మకం నీకు సమాధానంగా ఉందా అని అడిగాను. కాసేపు ఆలోచించి ఎస్ నాకు పీస్ఫుల్గానే ఉంది అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అడిగాను, నువ్వు నిజంగా ఒక ప్రార్థన చేయి, నీ మనసులో నిజంగా సంతోషం ఉంది అంటున్నావు, నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా నీకు లేదని. కానీ నిజమైన బిలీఫ్లోకి నిజమైన నమ్మకంలోకి వస్తేనే ఒక మనిషికి నిజమైనటువంటి సమాధానం ధైర్యం ఉంటుంది. రెండవది, నువ్వు ఏమాత్రం ఆ బైబిల్ చెప్తుంది దేవుడి నుంచి వేరైన వాడి క్రియలు వాడికే అసహ్యం అవుతాయి అని. దేవుడి నుంచి ఒక వ్యక్తి దూరం అయితే వాడి క్రియలే వాడి చేసే పనులు వారికి ఎట్లుంటాయి. నేనేందుకు ఇట్లా చేస్తున్నాను, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను, ఎందుకు ఇక్కడికి వెళ్తున్నాను, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాను, నో ఐఎమ్ డీవియేటెడ్ ఫ్రమ్ గాడ్ అని తన మీద తనకి ఒక విరక్తి భావం కలుగుతుంది. ఓకే, సో ఆ విధంగా నీలో ఇది ఉంది అని చెప్పాను డైరెక్ట్గా. అతను ఓకే అని అన్నాడు. కానీ చెప్పాను, నీ కోసం ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా ప్రభు ఒక రోజున నేను దర్శిస్తాడు అని చెప్పాను. కానీ అతను కన్విన్స్ అవ్వలేదు మాట్లాడిన దానికి. ఓకే విల్ సీ అని అన్నాడు. అక్కడితో దాన్ని ముగించాం. ఈ విధంగా ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఈ స్థితిలో ఉన్నారు. అందుకే ఈరోజు వాక్యాన్ని చెప్తున్నాను. ఆసక్తి విషయంలో ఏమవ్వకూడదు, మాంద్యము. దాని అర్థం ఏమిటంటే, మాంద్యము అంటే నిర్లక్ష్యము, సోమరితనము, లేజినెస్. ఓకే, ఆసక్తి లేకపోవడం, లేకపోతే పని చేయడానికి ఇష్టపడకపోవడం. బైబిల్లో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఈ మాట చెప్పు. ఆసక్తి విషయంలో, దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, రక్షణ విషయంలో, విశ్వాసం విషయంలో, సంఘం విషయంలో, దేవుని పరిచర్యను మనం బలపరిచే దాని విషయంలో మన ఆసక్తి ఏమవ్వకూడదట. చెప్పండి, మన ఆసక్తి ఏమవ్వకూడదు, ఏమాత్రం కూడా తగ్గకూడదు. అందుకని ఆసక్తి విషయంలో మీరు సోమరులు కావద్దు, నిర్లక్ష్యం అవ్వద్దు అంటున్నాడు. రైట్, అసలు ఎందుకు మన ఆసక్తి పోదు? ఎందుకు మన ఆసక్తి పోదు? ఆసక్తి పోవడానికి గల కారణం, ఆసక్తి ఒక వ్యక్తి కోల్పోవడానికి గల రీజన్ ఏంటి? కోల్పోతారు. నెంబర్ 1, మొదటి, మన ప్రక్కన వ్యక్తులు స్తబ్దత కలిగిన వ్యక్తులైతే, మన స్నేహితులు దేవునికి దూరమైన వాళ్ళైతే, మన బంధువులు లేకపోతే మనం ఎవరితో ఉంటున్నామో ఆ వ్యక్తులు ప్రభువుకి దూరమైన మనుషులైతే, నామకార్థ సంబంధమైన క్రైస్తవంలోకి వచ్చిన వారైతే, వారితో కలిసే వారిలో కూడా వారి ప్రభావాన్ని బట్టి వీళ్ళు ఏమవుతారు, వీళ్ళు కూడా ఆసక్తి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక రోజు ఈ విధంగా జరిగింది బైబిల్. ఏలియా కాలంలో టోటల్ ఎంటైర్ ఇజ్రాయేలు ప్రజలంటే మతం విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ ప్రాణం పెట్టనైనా పెడతారు, అవసరమైతే ప్రాణం కూడా తీస్తారు. అంతటి మతం విషయంలో ఇంతటి గట్టి వాళ్ళు ఒకనొక టైంలో ఎంటైర్ కంట్రీ ఒక దేవతను పూజ చేసేటువంటి దేశంగా మారిపోయారు. కారణం ఏమిటంటే, దాన్ని రూల్ చేయడానికి వచ్చినటువంటి రాజు
అతను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఆమె పేగన్ ఉమెన్, దేవుడిని ఎరుగినటువంటి కుటుంబంలో పుట్టింది, జెంటైల్ ఉమెన్. ఆ ఉమెన్ వలన ఆమె రాజు ఇన్ఫ్లుయెన్స్ చేసింది, రాజు విగ్రహారాధన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. మొత్తం దేశమంతా కూడా సెనగోగ్స్ అంటే సమాజ మందిరాలలో ప్రార్థన ఆగిపోయి గుళ్ళు పెరిగిపోయి, ఈ విధంగా ప్రజలందరూ కూడా రాజుకి ఇది ఇష్టం అని తెలుసుకొని ప్రజలందరూ కూడా ఆ విధంగా మారిపోయారు. అది ఎవరికి బోధించింది కాదు, అది ఎవరు ప్రసంగాలు చేసింది కాదు, కానీ ఎంటైర్ నేషన్ దేవుని విషయంలో కానీ దేవుని కార్యాల విషయంలో కానీ చాలా ఆసక్తి కలిగి ఉండే ఈ జనాన్ని ఒక స్టేజ్లో స్తబ్దతలోకి వెళ్ళిపోయారు. అలాంటి టైంలో కేవలం ఫ్యూ పీపుల్, కేవలం ఒక 500 మంది, చెప్పండి ఎంతమంది? 100 మందిని ఒక చోట, 50 మందిని ఒక చోట, 50 మందిని ఒక చోట, 100 మందిని ఒక చోట. ఓబద్యా అనేటువంటి ఒక యూతుడు, ఆయన రాజు దగ్గర పనిచేస్తూ ఆయన యెహోవా దేవుని ఆరాధిస్తున్న వాడని తెలియకుండా, కానీ దేవుని ఎడల భక్తి కలిగిన వాడై ఉండి తనకొచ్చే జీతంతో తానేం చేశాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజల్ని అండర్ గ్రౌండ్ లో ఉంచి వాళ్ళని పోషించాడు. చెప్పండి ఏం చేశాడు? ఎవరైనా రాణికి కానీ రాణి దేవతకు కానీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళని చంపేస్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళని చావులకు గురి కానికుండా వాళ్ళకి తిండి పెట్టడానికి, పోషించడానికి, యెహోవా భక్తుల్ని కాపాడడానికి అతడు జీతంతో వాళ్ళని ఏం చేశాడు? పోషించాడు. అంత మాత్రమే కాదు, అదే టైంలో ఒక వ్యక్తి, చెప్పండి ఎవరైనా, ఏలియా అనేటువంటి ఒక వ్యక్తి, ప్రవక్త, దేవుని కొరకు రోషం కలిగిన వాడే. ఆ టైంలో నామకార్థ క్రైస్తవులు, నామకార్థంతో మునిగిపోతున్నటువంటి మనుషుల విషయంలో అందరూ నామకార్థం అయిపోతుంటే ఈయన నామకార్థమైన వాడిగా మారిపోలేదు, కానీ నామకార్థ జీవితాన్ని మార్పు చేయడం కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా గమనించాలి. ఎప్పుడు ప్రజల్లో ఆసక్తి కోల్పోతుంది? నీ సహచరులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నువ్వెవరితో కలుస్తున్నావో, ఎక్కువ టైం నువ్వు ఎవరితో ఉంటావో, వాళ్ళు ఒకవేళ దేవునికి దూరమైన వాళ్ళైతే ఖచ్చితంగా నీ విశ్వాసం కూడా, నీ భక్తి కూడా సన్నగిల్లి నువ్వు కూడా ఆటోమేటిక్గా అదే స్టేజ్కి వెళ్ళిపోతావు. కాబట్టి మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇదే విధంగా ఇశ్రాయేలు మారారు, కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, దేవుని కోసం శేషం మాత్రం దేవుని కోసం ఎప్పటికీ మిగిలే ఉంటారు. గాడ్స్ రెమెనెంట్, దేవుని శేషం, దేవుని మనసు కలిగిన, దేవుని రోషం కలిగిన, దేవుని హృదయం కలిగిన, దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు ఎలాంటి మనుషుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఒక్కరుగా ఉన్నా, 100 మందిగా ఉన్నా, 1000 మందిగా ఉన్నా, ఎన్ని వేల మందినైనా వాళ్ళు మార్పు చేయగలిగిన శక్తి దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుతా. ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా వారితో పాటు ఆసక్తి కోల్పోయిన వారిగా ఉండలేదు, కానీ వారి యొక్క నిరాశక్తిని, వారి నిస్పృహని, వెనక పడిపోయిన తనాన్ని, జారిపోయిన జీవితాన్ని విషయంలో తట్టుకోలేని వాడై దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. లార్డ్, హౌ కెన్ ఐ చేంజ్ మై కంట్రీ? హౌ కెన్ ఐ చేంజ్ మై పీపుల్? ఈ ప్రజలు ఎలా రక్షించాలి అని అతడు దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేస్తూ ఒకనొక రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఒక మాట అన్నాడు, మీరందరూ మైదానానికి రండి అన్నాడు. మొత్తం అందరూ మైదానానికి వచ్చారు. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, మీరు ఎంతకాలము 2 తలంపుల మధ్య తడబడుతుంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధిద్దాం, బయలు దేవుడైతే బయల్ని ఆరాధిద్దాం రండి అని చెప్పి ఆయన సవాలు ఇస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలీలందరూ కూడా ఆ మైదానంలోకి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక మాట అన్నాడు, ఎవరెవరైతే ఈ దేశాన్ని పూర్తి విగ్రహారాధన దేశంగా మార్చేశారో వాళ్ళందరినీ పిలిపించి ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఈ విధంగా చేయండి, ఒక ఎద్దును తీసుకోండి, దాన్ని చంపండి, దాన్ని ముక్కలుగా చేయండి, దాన్ని ఒక గంగాలో వేయండి, ఒక పొయ్యి పెట్టండి, దాన్ని గుంట తవ్వండి, కట్టెలు పెట్టండి, దాని మీద నీళ్లు పోయండి, నీళ్లు పోసి అగ్ని అంటించకుండా, చెప్పండి ఏం చేయకుండా, అగ్ని అంటించకుండా మీరు ప్రార్థన చేసినప్పుడు
మీరు ఆరాధిస్తున్నటువంటి మీ దైవం దిగి వచ్చి దీన్ని దహించాలి. ఏం చేయాలి? దీన్ని దహించాలి. దీన్ని మొత్తం బొగ్గుగా మార్చాలి. మీ దైవం అలా చేస్తే మిమ్మల్ని ఆరాధిస్తాం, లేదు అంటే నేను అలా చేస్తే నా దేవుణ్ణి ఆరాధించాలి అని రెండు తలంపుల మధ్యలో, సంఘర్షణ మధ్యలో ఒక పక్కన ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నీతిమంతుడు మార్గం తప్పితే, నీతిమంతుడు దేవుడి నుంచి దూరం అయితే వాడు మహా నరకాన్ని అనుభవిస్తాడు. కోట్ల రూపాయలు వాడి చేతికి ఇచ్చిన, కోట్ల రూపాయలు వాడి చేతిలో ఉన్న సంతోషంగా ఫీల్ అవుతారు. అంతరాత్మ మాత్రం ఏం చేస్తూ ఉన్నది? ఏదో ఒక రోగంతో మూలిగినట్లుగా దేవుణ్ణి పోగొట్టుకున్నా, దేవునికి దూరం అయిపోయా, వాక్యానికి దూరం అయిపోయా, ప్రార్థనకు దూరం అయిపోయా, సేవకు దూరం అయిపోయా, వాక్యానికి దూరం అయిపోయా, సహవాసానికి దూరం అయిపోయా, ప్రభు శరీరానికి దూరం అయిపోయా అని చెప్పి అలారం మోగినట్లుగా తన హృదయంలో మోగుతూనే ఉంటది. వాళ్ళు అదే విధంగా రెండు తలంపుల మధ్య తడబడుతున్నారన్న సంగతి ఏలియా గ్రహించిన వాడే ఆ డిబేట్ వాళ్ళ దగ్గర వేసినప్పుడు మొదటి ఛాన్స్ వాళ్ళకే ఇచ్చాడు. మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు కూడా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ప్రార్థనలు చేశారు, మోకరించారు, ఉపవాసాలు ఉన్నారు, కన్నీళ్లు కాచారు, కోసుకున్నారు, అరిచారు, చిత్తులేశారు. ఎంత చేసినా కూడా వాళ్ళ దైవం ప్రత్యక్షం. 3 గంటలు ఒక మాట చెప్పాడు, ఇక్కడ రాగాడు. ఏలియా ఒక ఎద్దును తీసుకొని చెప్పిన విధంగా చేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇంకా ప్రార్థన కంప్లీట్ చేయాలి. తండ్రి, నా గొప్పతనాన్ని, నా విశ్వాసాన్ని రుజువు చేయడానికి పని నేను చేయలేదు ప్రభు. నా ప్రభు ఎవరో ఇశ్రాయేలును తెలుసుకోవడం కోసం, నా ప్రభు ఎవరో తెలుసుకొని వీళ్ళు ఒక్క దేవుణ్ణి ఆరాధించడం కోసం ఈ పని నేను చేస్తున్నాను నాయన అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆమెను కూడా అన్నా. ఏమైందంట? ఆకాశం నుంచి అగ్ని వచ్చి మొత్తం కట్టెలని, తడిగా ఉన్నటువంటి కట్టెలని, మాంసాన్ని మొత్తం బొగ్గుగా మార్చేసి, దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. వెంటనే ప్రజలందరూ కేకలు వేశారు. ఏమని? యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అవిశ్వాసులతో మీరు సహవాసం చేస్తున్నప్పుడు, లోకస్తులతో మీరు తిరుగుతున్నప్పుడు, అది మీ వ్యాపార రీతి అయినా, మీ ఉద్యోగ రీతి అయినా, మీ బంధుపరంగానైనా, మీరు అన్యులతో టచ్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ భక్తి యొక్క శాతం తగ్గే ప్రమాదం ఉంది. వాళ్ళ మీద ఉన్నటువంటి కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్, కొన్ని పవర్స్ మీ మీద ఉన్నటువంటి ఆ శక్తిని ఏం చేస్తాయి? అణగార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. ఎప్పుడు ఒక వ్యక్తికి ఆసక్తి తగ్గుద్ది అని అంటే, ఆసక్తి తగ్గిపోయి లోకంలో ఉన్న వ్యక్తి హ్యాపీగా, సంతోషంగా వాడు ఉంటూ ఉంటే, డబ్బు సంపాదిస్తుంటే, వాడు ఎట్లా ఉంటున్నాడు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంట్లో ఉన్నాను, వాళ్ళలాగా ఉంటే బాగుండొచ్చు, వాడిని చూసి ఆటోమేటిక్గా నువ్వేమవుతావు? అలాంటి టైంలో క్రైస్తవుడుగా నువ్వు నేను చేయాల్సిన పని వాళ్ళలాగా మనం మారడం కాదు, ఏలియాలాగా వారిని నీ దేవుని వైపుకు నువ్వు మరణించగలగాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఆసక్తి విషయంలో ఏమవద్దు? మార్చడం. నెంబర్ 2, మనుషులు దేవుని గురించిన ఆసక్తి విషయంలో బాధ్యులైపోయేది, సోమరులైపోయేది, లేకపోతే ఆ దేవుని విషయంలో వాళ్ళు పూర్తిగా వెనకించి వేసేది, పనికిరాని వాళ్ళుగా మారేది ఎప్పుడో తెలుసా? అక్రమమైనటువంటి ధనం వారికి వచ్చినప్పుడు. చెప్పండి ఏమిటి? అక్రమమైన ధనం. ఈ ధనం ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. ఈ ధనం అనేది ప్రపంచంలో ఒక సుప్రీం పవర్. ఇది మనిషి యొక్క 80 సంవత్సరాల జీవితం దేనికోసం బ్రతుకుతున్నాడు? దీన్ని సంపాదించడం కోసమే బ్రతుకుతున్నాడు. ఇది లేకపోతే మనుగడ లేదు, ఇది ఉంటే అన్నీ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతోనే మనిషి డబ్బు కోసం వెంపర్లాడుతున్నాడు. ఎస్ ఆర్ నో? దాన్ని పూర్తిగా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని మనకు తెలిసినా కూడా, చచ్చిపోయేంత వరకు కూడా ఆ డబ్బునే సంపాదించడానికి మనిషి చేసే ప్రయత్నాలు 1 కాదు 2 కాదు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే
బ్రతకడం కోసం సంపాదించడం తప్పు కాదు, బ్రతకడం కోసం వ్యాపారం చేయడం తప్పు కాదు, ఉద్యోగం చేయడం తప్పు కాదు, బ్రతకడం కోసం నువ్వు చేయాల్సిన పని న్యాయబద్ధంగా చేయడం తప్పు ఏమాత్రం కాదు. అయితే బైబిల్ ఒక మాట చెప్తుంది, ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలం కాదు. కానీ బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, ఒకరికి ధనం హెచ్చిందంటే, ధనం కానీ ఒక మనిషికి పెరిగిందంటే ఆ మనిషి ఆత్మీయతకు దూరం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. హీ విల్ బి ఎ లవర్ ఆఫ్ మనీ. దశమ భాగాన్ని కరెక్ట్గా ఇచ్చేవాడు 5,000 రూపాయలు వచ్చినప్పుడు 500 రూపాయలు కరెక్ట్గా ఇవ్వగలుగుతాడు. 10,000 వచ్చిన తర్వాత 1,000 రూపాయలు ఆలోచించి కష్టపడిస్తాడు. 20,000 జీతం అయిన తర్వాత 2,000 దశమ భాగం దేవుడు ఇవ్వడానికి ఎందుకు అంత ఇవ్వాలంటావా? అంత ఇస్తే మళ్ళీ నాకేమవుతుందో, నీకు పెరగలేదా? పెరిగింది కానీ ఏంటి అంత ఇవ్వడానికి నువ్వేమై యు బికేమ్ ఏ లవర్ ఆఫ్ మనీ. చిన్నవి ఇవ్వడం విశేషం కాదు. నా సర్వీస్లో చాలా మంది నేను చూశాను. కారణం ఏమిటి? ప్రభు చాలా చక్కగా చెప్పాడు. అది సేవకునికి కావచ్చు, విశ్వాసికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వాని కలిమి విస్తరించడం వాని జీవమునకు మంచిది, మూలము కాదు. సొలొమోను అన్నిటిని అనుభవించి ఒక సర్టిఫికెట్ వదిలేడు. చివరికి ఏమిటో సర్టిఫికెట్ అంటే, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండి తగుమాత్రంగా ఉంటే చాలు, అలాంటి వాడే కరెక్ట్గా ఉంటాడు. దానికి మించి వెళ్ళిందంటే ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాడు. రైట్? కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాన్యత. ఒక తప్పు నువ్వు చేశావంటే ఆ తప్పు నీ మీద పెత్తనం చేస్తూ ఇంకా రోజు రోజుకి దిగజారిపోయేటట్టు చేస్తుంది, కానీ బలపడేటట్టు నుంచి. కాబట్టి ఆర్థిక సంబంధమైన ఛాలెంజెస్ క్రైస్తవుతో నీకు కలిగినప్పుడు నీ యొక్క ఆసక్తి మందగించే ప్రమాదం, నీ భక్తి క్షీణించే ప్రమాదం. గొప్ప దైవ సేవకులు, విశ్వాసం సంగతి పక్కన పెట్టండి, గొప్ప దైవ సేవకులు సేవే ప్రాధాన్యంగా చూస్తూ ఎంత వచ్చినా సేవకు ఖర్చు పెడుతూ వారి చేతుల్లో స్టాగ్నేట్ చేసుకోకుండా దాన్ని దేవుని పరిచర్యకు అప్పగించాల్సిన మనుషులు ఎంతో ఉజ్జీవంగా ప్రారంభించి, ఎంతో రోషంగా ప్రారంభించి గొప్ప పనులు చేసి డబ్బు చేతికి అంటిన తర్వాత వాడు మలినమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ చెబుతుంది, కొంతమంది పొడుచుకుని ఏమయ్యారంట, సత్యాలు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. దాన్ని ఎంతవరకు దూరంగా పెట్టగలిగితే అవసరమే, నో డౌట్. దాన్ని ఎట్లా సంపాదించాలో, ఎలా మనకు ఉపయోగపడేటట్టుగా దాన్ని మన హద్దులో ఉంచుకోవాలి. కానీ అక్రమమైన ధనం నీ భక్తిని హరించి నీకు ఆత్మీయ మాంద్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో మరి ఏం చేయాలి? ఇలాంటి టైంలో మనం కూడా డబ్బు సంపాదనకి మొగ్గు చూపాలా? కువైట్, అమెరికా, దుబాయ్ ఇలాంటి దేశాల్లో ప్రజలు అక్కడికి వచ్చింది దేనికోసం? ధన సంపాదన కోసం. నేను అక్కడ చూశాను, ప్రజలు ఆసక్తిగా వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ అనుకూలమైన వాక్యం వరకు వింటారు, అనుకూలమైన వాక్యం వరకు నెరవేరుస్తారు. ఇక వాళ్ళ సెల్ఫ్, వాళ్ళ యొక్క అహం, వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక దగ్గరకు వచ్చేసరికి పాస్టర్ గారు మంచి ప్రసంగమే చేశారు, కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రసంగం నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది బంగారం, నాకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది మంచి ఇల్లు, నాకు కావాల్సిన లగ్జీరియస్ కార్, నాకు కావాల్సింది రాయల్టీ, కానీ ఇది కాదు అని ప్రక్కన పెడుతున్నాను. కారణం ఏంటి? దే ఆర్ లవర్స్ ఆఫ్ మనీ. వాళ్ళే అని కాదు, ఈవెన్ భారతదేశంలో కూడా ఎవరైతే
వాళ్ళ అహాన్ని, సొంత చిత్తాన్ని జయించలేరు, ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇదే ప్రమాదంలో పడే పని. పాస్టర్ గారు కూడా ఉంది. ఎయిర్పోర్ట్కి మేము వస్తే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కొంతమంది పాస్టర్స్ వచ్చారు, కొంతమంది విశ్వాసులు వచ్చారు. అమెరికన్ ఆర్మీలో ఒక ఆయన పనిచేస్తారు. ఆయన అన్నాడు, బ్రదర్ మీ బోధ చాలా డేరుగా ఉంది అని. ఇమీడియట్గా పక్క ఆయన అన్నాడు, డబ్బుల కోసం వచ్చినోడు కాదు కాబట్టి ఆయన బోధ డేరుగా ఉందని.